మన గండిపేట మండలంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ అరుణ అనే అమ్మాయి, శేఖర్ వాళ్ళ భర్త పేరు, డైలీ ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ కిస్మత్పూర్ పరిధిలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ అంటే పోతుండే, రోజు కోటలు తెచ్చుకుంటుండే, 2 కోటలు తెచ్చుకుంటుండే, తాగుతుండే, ఏడంటే ఆడ పడుకుంటూ వస్తుండే. ఎన్నో బస్తీలు కూడా ఎన్నోసార్లు చెప్పారు ఆమెకు. ఇక వినకుండా ఇక నిన్న దెబ్బలు తగిలించుకొని వస్తుండే. ఇక నిన్న అక్కడ పూలు అమ్ముతుంది ఆమె. గతం పూలు అమ్ముకుంటా మరి ఏమైందో మరి ఆ బెల్ట్ షాప్కి పోయి కోటరు తెచ్చుకొని తాగినట్టున్నది. వీటితో పాటు ఎలకల మందేమో తాగిందంట. ఇక నేను వాళ్ళ భర్త తెలిస్తే వాళ్ళ భర్త తీసుకుపోయి ఉస్మాన్ హాస్పిటల్లో చేరిక చేస్తే ఆమె చనిపోయిందంట. ఇక రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిండు వాళ్ళ భర్త ఇట్లా అయిందని. మరి ఇక్కడ కిస్మత్పూర్లో మరి విపరీతంగా ఈ బెల్ట్ షాపులు, మరి చిన్న చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు, మరి వాళ్ళు తావి చదువుకునే వయసులో మొత్తం వాళ్ళు ఇదైపోతే మరి బాగుండదు. మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ వారు మరి వాళ్ళు పోలీసులు డ్యూటీ చేస్తారో మరి ఏం చేస్తారో తెలియదు. మరి వాళ్ళు బెల్ట్ షాపుల మీద మరి నిఘా ఏముంది? వాళ్ళు మొత్తం విచ్చలవిడిగా వాళ్ళు బెల్ట్ షాపులు అమ్ముతుంటే మరి రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని వాళ్ళు మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని మరి వాళ్ళు ఇది చేస్తే మరి గ్రామస్తులు మొత్తం బలైపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళు రేపటి నాటికి ఇంకేమన్నా జరిగిందనుకో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మన గండిపేట మండలంలో ఇవి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. అవన్నీ ఈ బెల్ట్ షాపులని అరికట్టాలన్నట్టు కోరుతున్నాను. మన్నెమో నెక్స్ట్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నేను రాత్రి చనిపోయింది ఆమె. ఎలాంటిది ఇంకోసారి జరగొద్దు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.